హలో హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మనం కొండవీడికి వెళ్తున్నాం. గుంటూరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. జస్ట్ పేరుచెర్ల దాటాము ఇప్పుడే. కనిపిస్తున్న ఫ్లైఓవరే మన పేరుచెర్ల ఊర్లో నుంచి అయితే అవుట్కట్స్కి అయితే దిగిపోద్ది. అండ్ ఇక్కడ మనకి గుంటూరు నుంచి మనకి కొండవీడు పోర్ట్ వచ్చేసరికి చాలా దగ్గర. కొండవీడు పోర్టు పైకి వచ్చేసరికి 27 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అండ్ మనం పేరుచెర్ల దాటిన తర్వాత పిరంగిపురం అనే ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు దగ్గర నుంచి వచ్చే ఫస్ట్ జంక్షన్ నుంచే మనం లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనకు వీడియోలో కనిపిస్తున్నట్టు అక్కడ ఆటో వెళ్ళింది కదా, ఎస్, ఈ రూట్లో నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్కి వెళ్ళగానే మనకు ఒక కొండ అయితే కనబడుతుంది. ఆ కొండ పైన మేరీమాత టెంపుల్ అయితే ఉంటుంది. వీలున్నప్పుడు అక్కడికి కూడా వెళ్ళి ఒక వీడియో అయితే పెడతాను. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకున్నామంటే ఇలాంటి ఒక పెద్ద టవర్ లాంటిది కనపడుతుంది. నాకు తెలిసి అది వాటర్ ట్యాంక్ ఏదో. మీరు బైకుల మీద కానీ కార్లలో కానీ వస్తున్నప్పుడు ఈ రూట్లో కొంచెం స్లోగా వెళ్ళండి. ఇది కొంచెం బాగోదు అక్కడి నుంచి ఇక్కడి వరకు. అండ్ బైకుల మీద వచ్చేటప్పుడు అయితే చాలా స్లోగా రండి. ఇక్కడ ఈ చెరువు అవుతుంది కదా, ఈ చెరువుకి ఎటువంటి ప్రొటెక్షన్ గ్రిల్స్ టైపు ఏం కట్టలేదు. సో కొంచెం ఫ్రెండ్స్ సర్కిల్ అలా వచ్చేటప్పుడు కొంచెం హడావిడిగా వస్తుంటాం కదా, కొంచెం జాగ్రత్తగా వచ్చేయండి. దాన్ని బట్టి ఏది మాత్రం కొంచెం ఇదైనా కూడా దాంట్లో ఉంటాము. సరే, ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే ఇలాగే వెళ్ళిపోవాలి, స్ట్రైట్గా చాలా దూరం వెళ్ళిపోవాలి. ఈవినింగ్ టైం అయితే మనకి చాలా బాగుంటుంది చూడనీకి. ఇదే దారిలో స్ట్రైట్గా వెళ్ళగానే మనం ఎప్పుడైతే రైట్ టర్నింగ్ తీసుకోవాలన్న టైంలో మనకి జస్ట్ లెఫ్ట్ సైడ్లో మనకి ఒక రెడ్డి రాజుల వారసత్వ ప్రదర్శనశాల అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం కొన్ని విగ్రహాలు అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత కొండవీడు పోర్టు అంతకు ముందు ఎప్పుడైతే రెడ్డి రాజులు పరిపాలించేటప్పుడు ఎలా ఉన్నదో అలాగ ఒక 3D మోడలింగ్ కూడా ఉంది లోపల. అండ్ సేమ్ టైం అక్కడ మనకి రెడ్డి రాజుల నాటి ఒక పందిరి మంచం కూడా ఉంది. మనం అక్కడైతే ఆ మంచాన్ని మనం ముట్టుకోవచ్చు, ఆ మంచం పైన కూర్చోవచ్చు కూడా. అదే వేరే మ్యూజియంస్లో అయితే మనం జస్ట్ అది అక్కడ ఉంటుంది, మనం చూసేదానికే ఉంటుంది. బట్ ఇక్కడైతే మనం టచ్ చేసి ఆ ఫీల్ కూడా అవ్వచ్చు, అప్పట్లో ఇలాంటి మంచాల మీద ఉండేటోళ్ళ అని. అండ్ ఇక్కడ నుంచి మనం కొంచెం బయటికి రాగానే ఇంకా మనకంతా మళ్ళీ ఇంకా స్ట్రైట్ రోడ్ ఒకే ఉంటుంది. అండ్ రోడ్ అయితే కొంచెం బాగోదు. కొంచెం బండి మీద వచ్చేటోళ్ళైనా కారు మీద వచ్చేటోళ్ళైనా కొంచెం స్లోగా వెళ్తేనే బెటర్. అండ్ ఇది మంచి పల్లెటూరులో మధ్యన ఉండే ప్లేస్ కాబట్టి అప్పుడు ఇక్కడ మన జంతువులు ఏవైతే మనం పశువులు, పాడి పశువులు అవి అన్నీ కుక్కలు కానీ ఏవైనా తిరుగుతుంటాయి. కొంచెం స్లోగా వెళ్ళడమే బెటరు. అండ్ ఇక్కడ నుంచి మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఈ రోడ్డు అయితే కనపడుతుందో ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయినట్టే. ఈ లెఫ్ట్ సైడ్ తీసుకున్న తర్వాత మనకైతే ఒక ఊరు వస్తుంది. ఆ ఊరిలో నుంచి మనం వెళ్ళాలి. యాక్చువల్గా అంతకుముందు అయితే ఊరు పక్క నుంచి దారి ఉండేది. ఇప్పుడు ఊరిలోంచి వెళ్ళిన తర్వాత ఇలా అవుట్కట్స్ వచ్చేస్తాం. ఇంకా ఇక్కడ నుండి అయితే వ్యూస్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అండ్ మీరు ప్రతి ఒక్కటి వీడియో తీద్దామా, ఫోటోలు తీద్దామా అనే కాన్సెప్ట్లోనే ఉంటారు ఇక్కడ నుంచి మొదలు పెడితే. అండ్ ఈ దారిలో మనకు 2 గుళ్ళు కూడా వస్తాయి. ఆ 2 గుళ్ళను కూడా మీరు దర్శించుకొని వెళ్ళొచ్చు. మీరు ఎప్పుడైతే కొండవీడు ఫోర్టుకు వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారో మీరు మస్ట్ అండ్ షుడ్గా బేసిక్ ఫుడ్, వాటర్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి. ఎందుకంటే ఈ మధ్య దారిలో ఒక 2-3 చోట్ల 2 షాపుల్లా ఉంటాయి, వాళ్ళైతే ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అలా అని చెప్పి పైన వాటర్ లేకుండా ఉంటాయా అంటే అలా ఏమి ఉండదు. పైన కూడా ఒక క్యాంటీన్ ఉంటుంది, అక్కడ వాటర్ సప్లై ఉంటుంది, మొత్తం ఉంటుంది, బాగానే ఉంటుంది. వచ్చేసాం గైస్. ఇదే మనకి పైకి వెళ్ళడానికి ఒక చెక్ పోస్ట్ టైప్ ఉంటుంది. అంటే ఇక్కడ టైమింగ్స్ వచ్చేసరికి 6 to 6, మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకే. టైమింగ్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అండ్ మీకు ఎలా ఛార్జ్ చేస్తారంటే పర్ హెడ్ అయితే 20 రూపీస్ తీసుకుంటారు, బైక్ అయితే 20 రూపీస్ తీసుకుంటారు, కార్ అయితే 40 రూపీస్ తీసుకుంటారు. అండ్ ఏదన్నా హెవీ వెహికల్ కానీ బస్ కానీ ఇలాంటివి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీతో పాటు ఏదైనా కెమెరా క్యారీ చేస్తున్నారంటే దానికి 200 ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీరు ఏదైనా ఫోటో షూట్స్ కానీ ఏదైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలా ఉంటాయి కదా, అలాంటి వాటికి మాత్రం 1500 చేస్తారు. ఒకసారి అయితే ఛార్జెస్ నోట్ చేసుకోండి. అండ్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడకూడదు కదా, అందుకోసమే చెప్తున్నాను. గైస్, మనమైతే ఇంకా ఘాట్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. చూశారు కదా ఎంత అందంగా ఉంటుందంటే అంత బాగుంటుంది. ఆ రోడ్డు కూడా ఎలా అంటే నీట్గా ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ అయితే అసలు ఎక్సలెంట్. మీరు చూస్తే ఆ ముందు ఒక మండపంలా కనిపిస్తుంది కదా కొండ మీదకి. ఇక్కడ ఈ రోడ్డు నుంచి ఇక్కడ ఈ సైడ్ నుంచి అలా వెళ్తారు దానికి నడుచుకుంటూ. ఎంత బాగుంటుందంటే వ్యూ ఈవినింగ్ టైం అక్కడ అలా కూర్చొని ప్రశాంతంగా ఏదైనా మనం తినుకుంటూ మనతో వచ్చిన వాళ్ళతో అలా కాసేపు గడిపామంటే అసలు ఇంకా వేరే థాట్స్ రావు, వేరే బాధలు రావు, వేరే ఆలోచనలే ఉండవు ఇంకా అక్కడ. మీరు మాత్రం ఇక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ కల్లా
ఒక 3 కల్లా వచ్చేసేయండి కంపల్సరీ. టైమింగ్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళు. మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, 6 దాటిపోయింది అనుకుంటా నేను అక్కడికి ఎంటర్ అయ్యేసరికి. వాళ్ళని ఎలాగోలా అలా బతిలాడుకొని ఇలా వీడియోస్ ఒక 10 మందికి యూట్యూబ్లో చూసేలా పెడతాము అని చెప్పేసి అడుగుతుంటే వాళ్ళు లాస్ట్కి ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేలా అయితే మీరు వెళ్ళండి అని చెప్పేసి అప్పటికి మా దగ్గర టికెట్ ఛార్జ్ అయితే తీసుకొని పంపించారు. సో ఎలాగో వచ్చేసాము, అక్కడికి పంపించారు, ఇంకా అదే గ్రేట్ అనుకొని చెప్పి బయలుదేరిపోయాము. ఇంకా రోడ్డు అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీరు ఈ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అయితే చాలా థ్రిల్ అవుతారు. అండ్ మీరు ఇంకొక జాగ్రత్త పాటించాల్సింది ఏంటంటే ఈ ఘాట్ రోడ్లో ప్రయాణిస్తున్నప్పుడు కొండ వైపు ఎప్పుడైతే వెళ్తుంటారో అప్పుడు ఆ కొండ నుంచి రాళ్ళు తులుతుంటాయి అన్నమాట. నేను చాలా గమనించాను ఈ రోడ్డు అమ్మటి. ఎంత అంటే చిన్న చిన్న రాళ్ళు కూడా కాదు, చాలా పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయి. అవి పడ్డాయి ఆల్రెడీ, నేను పడేటప్పుడే చూడలేదు, ఆల్రెడీ పడి ఉన్న రాళ్ళని చూశాను. చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి మీరు, ఓకేనా. ఇంకా గుంటూరు నుంచి కొండవీడు పోర్టుకు ఎలా రావాలి ఏంటి అనేది ఆ డైరెక్షన్స్ అన్నీ ఇప్పుడైతే చూసాం కదా. ఇప్పుడు మనం ఈ కోట చరిత్ర గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఇంకా చరిత్రలోకి వెళ్తే ప్రోలయ వేమారెడ్డి అనే రాజు రెడ్డి రాజులలో ప్రథముడు. ఇతను తొలుత 1325లో అద్దంకిని రాజధానిగా చేసుకొని స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని 1353 వరకు పరిపాలించాడు. ఆ తర్వాత అతని కుమారుడు అనపోతారెడ్డి 1353 నుంచి 1364 వరకు రాజ్యపాలనను చేపట్టినట్లు తెలుస్తోంది. శత్రుమూకలు తరచూ అతని రాజ్యంపై దాడులు చేస్తుండడంతో రాజధానిని కొండవీడుకు తరలించి రెండవ రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించాడని తెలుస్తోంది. అనపోతారెడ్డి కొండవీడును శత్రుదుర్భేద్యమైన దిరిదుర్గంగా మలచిన ఘనత అనపోతారెడ్డికి దక్కుతుంది. ఆ తరువాత అనపోతారెడ్డి తమ్ముడు అనవేమారెడ్డి 1364 నుండి 1384 వరకు రాజ్యాధికారం చేపట్టి కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాలను జయించి రాజ్య విస్తరణ గావించాడు. తిరిగి పినతండ్రి అనవేమారెడ్డి మరణాంతరం అనపోతారెడ్డి కుమారగిరిరెడ్డి 1386 నుండి 1402 వరకు పరిపాలించి కొండవీడు రాజ్యాన్ని ఉదయగిరి నుంచి ఒడిశాలోని కటక్ వరకు విస్తరించాడు. ఆ తరువాత అనవేమారెడ్డి కుమారుడు పెదకోమటిరెడ్డి వేమారెడ్డి 1402 నుండి 1420 వరకు పరిపాలించినట్లుగా తెలుస్తుంది. ఇతని పరిపాలన కాలంలో సాహిత్యానికి, కళలకు పెద్ద పీట వేసి ఆదరించినట్లుగా తెలుస్తుంది. ఒక రకంగా ఇతని పరిపాలన కాలాన్ని స్వర్ణయుగమని చెప్పవచ్చు. శ్రీ నాదకవి ఇతని ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశాడని తెలుస్తుంది. 1420 నుండి 1424 వరకు చివరివాడైన రాచా వేమారెడ్డి పరిపాలించాడు. ఇతను అసమర్థుడు కావడంతో రెడ్డి రాజుల పరిపాలన అంతమైంది. ఆ తర్వాత కొండవీడు రాజ్యాన్ని విజయనగరం రాజులు గెలిచి వాళ్ళ స్వాధీనంలో చేసుకున్నారు. అయితే ఇక్కడ ఈ కొండవీడును మన రెడ్డి రాజులే కాకుండా కొండవీడు దుర్గంలో బౌద్ధ ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు దుర్గం రెడ్డి రాజుల కోటగానే గుర్తింపు ఉంది. అయితే ప్రస్తుతం వారి పరిపాలనకు ముందు సుమారు 2000 సంవత్సరాల క్రితమే అక్కడ బౌద్ధ నాగరికత ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గుంటూరు సర్కిల్ అటవీ శాఖ అధికారి అనూప్ సింగ్ సతీమణి రుచి సింగ్ కేంద్రీయ విద్యాలయ ప్రొఫెసర్ కెవి రావులతో కలిసి ఇక్కడ ఈ మధ్య నిధుల కోసం తవ్వకాలు జరిపిన శివాలయం పరిసరాల్లో బౌద్ధ స్తూపాన్ని గుర్తించారు. ఆ స్తూపం సుమారు 12 అడుగుల వ్యాసార్థంతో ఉంది. నిర్మాణానికి లేత ఆకుపచ్చ, నాపరాళ్ళు, నలుపు రంగు రాళ్ళు వాడారు. స్తూపం పైన శివాలయం నిర్మించారని తేల్చారు. కొండవీడు కొండల మీద టెర్రస్ స్తూపాలు కనిపిస్తున్నాయి. ఈ స్తూపాలు వేదికలాగా ఉంటాయి. ఇవి శాతవాహనుల కాలం నాటి పెద్ద పెద్ద ఇటుకలతో నిర్మితమయ్యాయి. అలాగే బౌద్ధ విహారాల పైకప్పుల కోసం ఉపయోగించుకునే పెంకులు, మట్టి పాత్రల శకలాలు కూడా ఇక్కడ దొరికాయి. అయితే ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్న కొండవీడు కొండలు సముద్ర మట్టానికి 1535 అడుగుల ఎత్తులో ఉన్నాయి. శాతవాహనుల క్రీస్తుపూర్వం 1-2 శతాబ్దాల నాటి ధాన్య కట్టకాన్ని
ముఖ్య పట్టణంగా చేసుకొని పరిపాలించారు. కొండవీడు కొండల మీద కూడా శాతవాహనుల కాలంలోనే బౌద్ధం వ్యాపించిందన్నందుకు ఆధారాలు దొరికాయి. ఈ కొండల మీద కాలిబాటకు రెండు వైపులా పైభాగాన కూడా బౌద్ధ స్తూపాలను నిర్మించిన ఆధారాలు దొరికాయి. ఎత్తైన కొండల మధ్యన ఏటవాలుగా ఉన్న ప్రదేశాల్లో వేదికల మీద నిర్మించిన స్తూపాలను టెర్రస్ స్తూపాలని అంటారు. గుంటూరు జిల్లాలోని అమరావతి, భట్టిప్రోలు, మల్లేపాడు, తెనాలి లాంటి ప్రాచీన బౌద్ధ క్షేత్రాల దగ్గర మాత్రమే అతిపెద్ద పరిమాణంలో 58 సెంటీమీటర్ల పొడవు, 30 సెంటీమీటర్ల వెడల్పు, 10 సెంటీమీటర్ల మందం కలిగిన పెద్ద ఇటుకలు దొరికాయి. అలాగే కొండవీడు కొండపైన చైనా దేశానికి చెందిన సెల్డన్ వేర్గా పేరున్న కొన్ని పింగాణీ పాత్రలకు చెందిన ముక్కలు కూడా లభించాయి ఈ ప్రదేశంలో. అండ్ ఇప్పుడు ఎక్కడికైతే మనం వచ్చామో ఈ ప్రదేశంలో కొండవీడు పోర్టు ఉన్న ప్రదేశంలో మనం కొన్ని చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. అండ్ అవి దర్శనీయంగా ఉంటాయి. ఇక్కడ ఒక పురాతన కోట ఉంది. కోటకు వెళ్ళేందుకు రెండు వైపుల నుంచి నేల మెట్లు ఉన్నాయి. కొండ మీద మనమైతే గమనించామంటే రెండు చెరువులు ఉంటాయి. వాటిలో ఒకటి నిండగానే నీరు వృధా కాకుండా ఇంకో చెరువులోకైతే చేరతాయి. అండ్ కొండ కింద ఉన్న కత్తుల బావి శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం, ఆలయం లోపల బయట గోడల మీద అపురూప శిల్ప సంపదలు ఉన్నాయి. ఈ కొండ మీద చరిత్రక ఆనవాళ్లుగా నిలిచిన అనేక కట్టడాలు, 44 కోట బురుజులు, 32 మైళ్ళ ప్రాకారాలు, 2 ధాన్యాగారాలు, 5 దేవాలయాలు, గుర్రపుశాలలు, ఆయుధశాల, నేటి కొట్టు, మసీదు, ఖజానా వంటి చరిత్ర సంపద ఉంది. కొండవీడు కోటను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్షిత కట్టడంగా గుర్తించింది. అండ్ విన్నారు కదా గాయస్, ఇది మన ఈ కోటకున్న చరిత్ర అయితే. అండ్ మీరు వన్స్ పైకి వచ్చే ముందు అక్కడ పార్కింగ్ చూశారు కదా, పార్కింగ్ దగ్గర అక్కడ బైక్ అయితే పార్క్ చేసేసి ఇలా లోపలికి వస్తాము. ఈ లోపలికి వచ్చే దారి మాత్రం చాలా సుందరంగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా పెర్లోలా, అండ్ ఇది నేను కట్టే ఫస్ట్ టైంలో వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. ఇవన్నీ అప్పుడు ఏమీ లేవు. ఈ ఫుడ్ కోర్టు, ఈ క్యాఫ్టేరియాలు, ఈ ఓపెన్ జిమ్లు అండ్ చూస్తే చాలా బాగున్నాయి. ఇవేంటి మన ఓపెన్ పబ్లిక్ టాయిలెట్స్ అను, మంచి గుడిగా నరసింహస్వామి గుడి కట్టినారు, మంచి వేమన విగ్రహాలు పెట్టారు, మంచి మంచి విగ్రహాలు పెట్టారు, మ్యాప్స్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఈ మట్టి రోడ్లో వెళ్ళామంటే నేను చెప్పాను కదా కత్తుల మన చెరువులు వస్తాయి. చెరువులో కానించి ఒకవైపు నుంచి ఇంకో కొండ ఎక్కచ్చు, ఇంకో వైపు నుంచి ఇంకో కొండ ఎక్కచ్చు. మనకు ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా ఈ కొండ కానీ ఆ కొండ కానీ ఏదో కొండ ఎక్కచ్చు. అంటే చాలా భావప్రాప్తి చెందుతారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకే నేను చెప్తున్నాను 2 గంటల నుంచి 3 గంటల లోపు అక్కడికైతే వెళ్ళిపోండి. మీరు ఏదైనా తెచ్చుకున్నది కానీ మందు అయితే లోపలికి ఎంట్రీ ఉండదు. మందు ఒకటి నీకు లోపల ఏదైనా నీకు గుట్కాలు కానీ పాన్ పరాకు ఇలాంటివి ఏమీ నీకు లోపలికి ఎంట్రీ ఉండదు. ఓన్లీ ఫుడ్ వరకు అయితే ఎంట్రీ ఉంది నేను అనుకుంటున్నాను. నేను వెళ్ళినప్పుడు తింటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ మంచినీళ్ళు అయితే తీసుకెళ్ళండి. ట్రెక్కింగ్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఒక్కసారి ఆ 2 వైపుల్లో ఉన్న కొండలు, చెరువుకు అటువైపు ఇటువైపులకు ఉన్న 2 కొండల మీదకి కానీ ఒక్కసారి ఎక్కారంటే ఏదో సినిమాలో ఉంటుంది కదా, వైజాగ్ మొత్తం మన కాళ్ళ కింద ఉన్నట్టు ఉంటుందని చెప్పేసి, అక్కడి నుంచి చూసారంటే మొత్తం ప్రపంచం అంతా మన కాళ్ళ కింద ఉన్నట్టు ఉంటుంది. అంత బాగుంటుంది ఆ వ్యూ. అండ్ నేనైతే అటువైపు వెళ్ళలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా మీకు పెడతాను. అండ్ ఇక్కడ చూశారు కదా, ఇది కూడా అప్పటి కట్టకాలే. బట్ నీకు అప్పట్లో మంచిగా దేనికి ఉపయోగించారో దేనికో మరి మనకైతే అంత ఐడియా లేదు ఇది. బట్ చాలా అంటే చాలా చెడిపోయి ఉంది, మొత్తం పడిపోయి ఉన్నాయి. మనోళ్ళు కొంచెం ముందుగానే పట్టించుకుంటే ఇవన్నీ కొంచెం బాగుపడేయేమో. నాకు తెలిసి మనోళ్ళు పడేసినవి ఏమి కాదు. మన చరిత్ర మనమే ఎందుకు కొల్లగొట్టుకుంటాం. అప్పట్లో జరిగిన రాజ్యాల మన యుద్ధాలకు వాటిలో వీటిల్లో చాలా వరకు ధ్వంసం అయిపోయినాయి ఇవన్నీ నాకు తెలిసి. అండ్ లోపలికి ఇక్కడ మా వాళ్ళు పెద్ద టాస్క్ పెట్టారు మనకి, ధైర్యం ఉంటే లోపలికి వెళ్ళరంటారా అని చెప్పేసి. సరే అని చెప్పేసి నేను మా తమ్ముడు వెళ్ళాము. మా తమ్ముడితో నేనే సవాల్ చేశాను, లోపలికి వెళ్ళరా ఒకసారి చూద్దాం అది అని చెప్పేసి. వాడు ఫస్ట్లో భయపడినట్టు ఉన్నాడులే కానీ ఫస్ట్ నేను వెళ్ళి వచ్చిన తర్వాత మా వాడు కూడా వెళ్ళాడు. లోపలికి వెళ్ళి నేను ఒక్కడిని వచ్చా వీడియో తీసేటప్పుడు మాత్రం నేను ఒక్కడిని వెళ్ళిపోయి ఆల్రెడీ చూసి వెళ్ళిపోయిన తర్వాత మా వంతు ఛాలెంజ్ చేశా. ఏం లేదు అక్కడ బాగానే ఉంది, అంత ఇబ్బంది ఏమి ఉండదు అనుకున్న తర్వాత అక్కడికి వెళ్ళేటప్పుడు లోపల ఎలా అంటే మొత్తం గబ్బిలాలు ఉన్నాయి. ఏదో సౌండ్ వస్తున్నాయి, కిస్ కిస్ అని, ఏదో పాములు అడుగుతున్నట్టు, బుస్ బుస్ అని.
ఏముందిలే అని చెప్పేసి లైట్ వేసుకొని వెళ్ళాము, మొత్తం బాగానే ఉంది. బట్ మీరైతే అంత రిస్క్ చేయొద్దు, నేనైతే చెప్పను మీరు చెయ్యండి అని. ఇంకా అక్కడి నుంచి కొంచెం పైకి వచ్చామంటే మనం ఇటువైపు వెళ్తే ఒక బురుజు వస్తుంది, చుక్కల బురుజు ఏదో వస్తుంది స్ట్రైట్కి వెళ్తే. ఇటు మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే ఇంకొక బురుజు ఉంటుంది. ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి బోర్డ్స్ అయితే బాగా వేశారు, అంతకుముందు అయితే లేదు అసలు. ఇదంతా ఇంత సిస్టమేటిక్గా అయితే లేదు. ఇది చుక్కల కొండ బురుజు అనుకుంటా ఇది. ఇక్కడ నుంచి మనోళ్ళు అయితే ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు పైకి, అది అక్కడ పైన కనపడుతుంది మనోళ్ళే ఆ బురుజు మీదకి ఎక్కారు. నేను మీకు ఆ చుక్కల బురుజు అని చూపించాను కదా, వీడియో తీసుకుంటూ అలా ఒక లోయలోకి వెళ్ళిపోయాను. ఈ అమ్మ ఇదేంద్రా లోపలికి వెళ్ళిపోయా అని చెప్పి చూస్తేనేమో అటువైపు నుంచి దారి లేదు, మా పెద్ద లోయ. అక్కడి నుంచి మా వాళ్ళకి గట్టిగా కేకేశాను. అప్పుడు వాళ్ళు చెప్పారు, అన్న అలా కాదు ఇలా రావాలి అని చెప్తే నేను మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇటు లోపలికి వస్తున్నాను. ఈ కొండ ఈ బుర్జు ఎలా ఎక్కాలరా బాబు ఏందని చూస్తేనేమో మొత్తం అంతా ట్రెక్కింగ్ టైపే ఉంది. మా వాళ్ళు చూస్తున్నారు మన కోసం ఎలా వస్తాడో ఏందని. చిన్నగా అయితే బయలుదేరిపోయాము. మనకి అన్నీ చిన్నప్పటి నుంచి అలవాటేలే, ఈ ట్రెక్కింగ్లు ఈ హంటింగ్స్ ఇవన్నీ. సరే అని చెప్పేసి నిదానంగా బయలుదేరి వెళ్ళాము. ఈవినింగ్ టైం అయింది. చూడండి భయ్య ఎలా ఉందో వ్యూ, మాత్రం అస్సలు వేరే లెవెల్. ఒక్క ఫోటో కోసమనే కాదు, మనసు ఎంత ప్రశాంతంగా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే ఒక్కసారి మీరు ఎక్స్పీరియన్స్ చేశారంటే రియల్లీ మీరు ఏదన్నా బాధలో ఉన్నా, మీ మనసు బాగాలేకపోయినా అక్కడికి రావాలనిపిస్తుంది. వస్తారు కూడా. ఒక్కసారి వచ్చిన వాళ్ళు అయితే దగ్గరగా ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఇక్కడికైతే పైకి అయితే వెళ్తున్నాను. పైన వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూశారు కదా ఎంత డేంజరస్ స్పాటో ఇది. మన లెఫ్ట్ సైడ్ జస్ట్ ఏమాత్రం మన కాలు జారినా కూడా మనం గోవింద పరమాత్మలో కలిసిపోవడమే. ఇంకా పైకి వెళ్తున్నాను. ఈ బురుజు కూడా మొత్తం అంతా ధ్వంసం చేశారు. మా తమ్ముడు అక్కడికి వెళ్ళిపోతున్నాడు, అప్పుడే చూసి కూడా దిగి వెళ్ళిపోతున్నాడు. ఆడు ఏ పని మీద వెళ్తున్నాడో మనకేం తెలుసు. ఇంకా పైకి వెళ్తే చూపిస్తాను చూడండి మీకు ఒకసారి వ్యూ. చాలా అంటే చాలా బాగుంటుంది. పైకి వెళ్ళిపోయాము. మీకు కింద ఒక డైలాగ్ కొట్టాను కదా, మొత్తం మన కాళ్ళ కింద ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడి నుంచి చూసినా కూడా మనకు అదే ఫీల్ కలుగుతుంది. ఒకసారి అయితే చూసేయండి మీరు కూడా వ్యూ. దిగ్గా చూపించాను కదా, ఆ ఎదురు కనబడ్డ ఇప్పుడు నేను చూపించింది చూసిన ఆ కొండలే మన చెరువు దగ్గర పక్కన ఇరువైపులు ఉండే 2 కొండలు అవే. అండ్ ఇప్పుడు మనం వచ్చిన రూట్ ఇది. వీళ్ళందరూ మా బ్యాచ్, అందరూ ఎవరు మా తమ్ముళ్ళు మన వాళ్ళే. ఇంకా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేయాలనుకుంటున్నా గైస్. నాకు తెలుసు నేను మొత్తం చూపించలేదని. ఆ చెరువు వైపు కూడా వెళ్ళేసి ఆ 2 కొండలు కూడా చూపించుంటే, ఆ 2 కొండలే, ఆ 2 కొండలు కూడా చూపించుంటే ఇంకా బాగుండేది. ఆ కింద కనపడుతుంది గుడి. అదొక్కటే నాకు డిసప్పాయింట్ అయ్యాను. సరే గైస్, నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీ మీకు అయితే చూపిస్తాను. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను గైస్. బాయ్ బాయ్.